కాలింటింగ్ పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు మనకు తెలీదు. వాళ్ళు ఏదైతే ప్రొసీడ్ అవుతారో అదే ప్రొసీడ్ అవుతారు. అంటే ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తా కూడా మీకు తెలీదా? మీరు దొంగ కదా, వాళ్ళు దొంగలాగా ప్రొసీడ్ అవుతారు. అవును, దొంగల్ని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ ఉందండి. దొంగ పోలీస్ ఆట ఆడతారు వాళ్ళు. మీరు బిస్కెట్ కోసం పనిచేసే డాగ్ కదా? బిస్కెట్ 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 కోసం ఎస్కలేషన్ పెడతా, సాయంత్రానికల్లా అవుతావు యూట్యూబ్లో, తర్వాత ట్విట్టర్లో హీరో అవుతావు. పేరు చెప్పడానికి చేత కాదు, ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కాదు, మీరు రికవరీ చేస్తారు. ఎందుకు పోతుంది సార్ జాబ్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. అరేంజ్మెంట్ చేసే ఏజెంట్స్ తోటి ఏ విధంగా డీల్ చేయాలో ఈ యొక్క వీడియోలు మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. హలో హలో, నారాయణ స్వామి గారా? అవునండి, ఇది సార్ ఎస్బీఐ కార్డ్స్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. అది మీది క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, 2 lakhs. మార్నింగ్ చెప్పాను కదండి సార్. ఏం చెప్పారు సార్ మార్నింగ్? మీరే కదా కాల్ చేసింది మార్నింగ్ ఎవరు చేశారు సార్? లేదు సార్, నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను సార్. అంటే కాల్ ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది మీది. సరే, ఒక్కసారి వాళ్ళ దగ్గర అప్డేట్ తీసుకోండి సార్. మార్నింగ్ కాల్ డేటా ఉంటుంది కదా, తీసుకోండి. అది మన దగ్గర ఉండదు డేటా, వాళ్ళు ఏం చెప్పారనేది. మీరు ఎక్కడి నుంచి? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం సార్, బేగంపేట బ్రాంచ్. హైదరాబాద్ బేగంపేట బ్రాంచ్. మీకు సెటిల్మెంట్ కావాలంటే చేయిస్తాను సార్, 80,000 అలా చేయిస్తాను సింగిల్ ఇన్స్టాల్మెంట్. ఎంతకి సార్? 80,000 సార్. సెటిల్మెంట్ లెటర్ పంపిస్తాను, మీరు ఓకే అంటే నేను మెయిల్ పెడతాను. మీరు బ్యాంక్లో కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ కట్టుకుంటే అయిపోతుంది. లేదండి సార్, కొద్దిగా టైం తీసుకుంటాను, ఇంకొక 2 months టైం పడుతుంది. ఎంత? 2 months అండి. 2 months టైం లేదు సార్, ఇప్పటికే మీరు 1 year నుంచి కట్టట్లా కదా, ఇంకా ఎంత టైం సార్ చెప్పండి? టైం పడుతుంది సార్, నాకు ఫండ్ సార్ ఏం చెప్పాలి, టైం పడుతుంది. హలో సార్ చెప్పండి సార్. టైం లేదు సార్. ఎక్కడ పోతుంది సార్ టైం? లేదు. టైం ఎక్కడ పోతుంది సార్? టైం లేదు. అదే మరి ఎందుకు యూజ్ చేసుకున్నారు సార్? అంటే మీరు కార్డు కట్టలేని స్తోమత లేనప్పుడు కార్డు ఎందుకు యూజ్ చేసుకున్నారు సార్? కార్డు యూజ్ చేసేటప్పుడు స్తోమత ఉందండి. అవును సార్, స్తోమత ఉంది, మీకు తెలుసు కదా కార్డు ప్రొసీజర్. యాక్చువల్గా కార్డు యూజ్ చేసుకోవడం. సరే, స్తోమత లేని వాడికి మీరు ఎందుకు ఇచ్చారు కార్డు? మీరు ఎందుకు యూజ్ చేసుకున్నారు? మీరు ఎందుకు ఇచ్చారు? అప్పుడు యూజ్ చేసుకోకూడదు, ఇచ్చేస్తున్నారు కార్డు. మీరు ఎందుకు ఇచ్చారు? కార్డు యూజ్ చేసుకోకముందే బ్లాక్ చేస్తున్నారు మీరు. అవును, మీరు ఎందుకు ఇచ్చారు? అంటే మీ బిజినెస్ కోసమా? కార్డు ఇచ్చారని సివిల్ బాగుందని చెప్పి ఎవడికి పడితే వాడు కార్డు తెచ్చుకుంటా పోయి మాట్లాడుతున్నారు మీరు. మరి మీరు మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నా. అవును, మీరు మాట్లాడిన దానికి లాజిక్ లేదు కదా. మీరు మాట్లాడే దానికి లాజిక్ ఉందా? మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఎందుకు ఇచ్చారు? మీరెందుకు ఇచ్చారు? ఫస్ట్ బిజినెస్ కోసమే కదా. మీరు ఇచ్చేస్తున్నారు బిజినెస్ కదా. నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. బిజినెస్ కదా. వద్దు, నా కార్డు వద్దు, నేను కట్టలేను అని ఇచ్చేసినాలి. అవునండి, ఇతను కట్టాడో లేదో చూసుకుని కదా మీరు ఇవ్వాలి. సార్, ఇది నెలన్నర కింద, ఒక్క నిమిషం, నెలన్నర కిందటే ఈ అకౌంట్ క్లోజ్ చేసేవాడిని. సార్ ఒక్క నిమిషం. హలో 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 సార్, కాలింటింగ్ పంపిస్తాం. మీ అడ్రస్ చెప్పండి, ఎక్కడ చెప్పండి. మీరు బ్యాంక్ లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? అవును సార్, బేగంపేట బ్రాంచ్. మళ్ళీ నేను నా ఆధారు పాన్ కార్డు 2 ఇచ్చి కార్డు తీసుకున్నా. ఇచ్చారు, మీరు అడ్రస్ లేరంటే. ఎవరు చెప్పారు? మీరు లేరని చెప్పారు. ఎవరు చెప్పారు? పర్మిట్ అడ్రస్ చెప్పండి, లోకల్ అడ్రస్. ఎవరు చెప్పారు? విజిట్ ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు విజిట్ కి? వచ్చారు, ఎగ్జిక్యూటివ్ వచ్చారు. నేను ఇక్కడే ఉన్నా, పంపించండి. ఆయన నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా. ఎక్కడ? ఇలా ఇచ్చిన అడ్రస్ లోనే ఉన్నా. అడ్రస్ ఎక్కడ? హలో చెప్పండి. మీది అడ్రస్ అది 7 అవును, అదే అడ్రస్ లోనే ఉన్నా. గుర్తు. ఇంకో అడ్రస్ వచ్చి 1 అదే సీతారాం నగర్ సీటు. అక్కడ లేను, బట్ ఇచ్చిన అడ్రస్ లోనే ఉన్నా. పర్మనెంట్ అడ్రస్ లోనే ఉన్నా. ఎవరు ఉంటున్నారు? 2-5. అది 5 years బ్యాక్ ఆదోని ఉంటుంది. 5 years బ్యాకే డ్రాప్ అయ్యాను అక్కడ నుంచి. 5 years బ్యాకే షిఫ్ట్ అయ్యాను అక్కడ నుంచి. ఎవరు సార్? ఏమి? ఎవరు? మా మిస్సెస్ అండి. మీ మిస్సెస్ గారా? అంటే ఆమె అక్కడ ఉంటుందా? లేదండి, నేను ఇక్కడ వచ్చి ఆమె ఇక్కడ ఎలా ఉంటది? అందరూ గూటీ రోడ్ లో ఉంటున్నారు. అవును, ఆడ పోతే లేరని చెప్పారు. ఇక్కడ ఫీడ్బ్యాక్ అదే. అసలు వచ్చిన వాళ్ళు ఎవరు సార్? వచ్చిన వాళ్ళు నాకు కాల్ చేస్తారు కదా, ఉన్నారా లేరా కనుక్కుంటారు కదా. కాల్ చేస్తే మీరు ఎక్కడ లిఫ్ట్ చేశారు? స్కిప్ అని ఉంది ఇక్కడ కస్టమర్. ఇప్పుడు మీరు కాల్ చేశారు, లిఫ్ట్ చేశానా లేదా? ఇప్పుడు లిఫ్ట్ చేశారు, మామూలుగా లిఫ్ట్ చేయట్లే కదా, ఎప్పుడో లిఫ్ట్ చేస్తున్నారు. ఎప్పుడో అని అంటే నేను ఏదన్నా బిజీలోనో రన్నింగ్ లోనో ఉంటే లిఫ్ట్ చేసి ఉంటాను. మీరు పోనానుకో అమావాస్యగా లిఫ్ట్ చేస్తున్నారు సార్. ఎప్పుడు? హలో, మీరు నారాయణ స్కూల్ అని చేసే జాబ్? కాదండి. మరి ఎక్కడ సార్? జాబ్ పోయిందండి. ఎందుకు పోతుంది సార్ జాబ్? మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు జాబ్ పోయిందని. మీకంటే ఎవరు చెప్తారు సార్ అబద్ధాలు? అంటే మీరు తప్పించుకోవడానికి జాబ్ పోయింది
మళ్ళీ అదే ఫీడ్బ్యాక్ రాసేసి క్లోజ్ చేయండి. సార్ ఇప్పుడు 3 పూట్ల తింటున్నారా మీరు? లేదండి, 2 పూట్లే. జాబ్ లేకుండా 3 పూట్ల 2 పూట్ల ఎలా తినగలుగుతారు? అదే గవర్నమెంట్ ఇచ్చింది ఈ కోటా రైస్, అవి వాడుతున్నాను. ఏ రైస్ ఇస్తుంది? కోటా రైస్. కోటా రైసా? మీరు ఈ మంత్లో క్రెడిట్ కార్డు, ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డు కూడా క్లోజ్ చేస్తారు కదా వేరే కార్డు, మరి దీనికి ఎందుకు కట్టట్లేదు? ఫిబ్రవరిలో కార్డు ఏం క్లోజ్ చేయలేదు, జూన్లో ఒకటి సెటిల్ చేశారు. జూన్ 14న ఇది ఎగ్గడుతున్నారు. జూన్ 14న ఒకటి సెటిల్ చేశా, ఒకటి అకౌంట్. మరి దీనికి కూడా చేయాలి సీట్లు. అదే చేద్దాం సార్. మీరు ఇట్లా డిస్ప్యూట్ చేసి ఆర్బీఐ గైడ్లైన్స్ కి అగేన్స్ట్ గా మాట్లాడితే కస్టమర్ ఖచ్చితంగా విల్ఫుల్ డిఫాల్టర్ అవుతాడు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం విరుద్ధంగా ఎక్కడ మాట్లాడడం? ఆర్బీఐ మరి 3 పూట్ల ఎట్లా తింటున్నారు, ఎక్కడున్నారు, ఇట్లాంటివన్నీ అడిగే రైట్ మీకు లేదు కదా. అడగాలి, అడిగే రైట్స్ ఎందుకు లేవు? ఎవరు చెప్పారు? అసలు మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ఏజెన్సీ ఎస్బీఐ కార్డ్స్ అకౌంట్ ని రికవరీ కోసం ఒక ఏజెన్సీకి పంపుతుంది. ఆ ఏజెన్సీ పేరు చెప్తే నేను మాట్లాడతా. పంపకపోతే ఇంకో 4 నెలలు అట్లే ఫైల్ పెట్టుకొని కస్టమర్ నాట్ రెస్పాండెడ్ అని చెప్పి క్లోజ్ చేసి పెట్టండి. అక్కడ బ్రాంచ్ రండి, బేగంపేట బ్రాంచ్ రండి కావాలంటే. మీరే రండి కస్టమర్ దగ్గరికి. లేరు కదా, అడ్రస్ లేదు కదా, స్కిప్ రాలేదు అని చెప్పాను. మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే నా దగ్గరికి ఎవరు రాలేదు, వస్తే నేను మాట్లాడతా. అవన్నీ కాదు సార్, ఇప్పుడు పేమెంట్ అవుతుందా లేదా కాలింగ్ టీం పంపించేస్తాం మీ కేసుని, ఓకేనా? ఎక్కడికి? కాలింగ్ టీం పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు మనకు తెలీదు. వాళ్ళు ఏదైతే ప్రొసీడ్ అవుతారో అదే ప్రొసీడ్ అవుతారు. అంటే ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తా కూడా మీకు తెలీదా? మీరు దొంగ కదా, వాళ్ళు దొంగలాగా ప్రొసీడ్ అవుతారు. అవును, దొంగల్ని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ ఉందండి. దొంగ పోలీస్ ఆట ఆడతారు వాళ్ళు. మీరు బిస్కెట్ కోసం పనిచేసే డాగ్ కదా. బిస్కెట్ కోసం మీరు దొంగ, వాళ్ళు పోలీస్. అవును, మీరు బిస్కెట్ కోసమా? దొంగలు పట్టుకునేదానికి ట్రై చేస్తారు. అదే బిస్కెట్ కోసం. మీరు బిస్కెట్ కోసం మీరు ఎన్ని బిస్కెట్లు తిన్నారు? అన్ని తిన్నా నేను బిస్కెట్లు. మీరు మా దగ్గర తింటున్నారు. కాదు, దొంగల దగ్గర కమిషన్ తిని బతికే గజ దొంగలు మీరు. మీరేమనుకోవాలా? మీరేమనుకోవాలా? నీ అకౌంట్ కట్టే క్లియర్ అయిపోద్ది. 2 లక్షలు నా అకౌంట్ కడితే నీకు బిస్కెట్ వస్తుంది. దానికోసం నువ్వు ఇంత దిగజారి మాట్లాడుతున్నావు. ఎందుకు వాడుకున్నావు? అదే ఎవడిమ్మన్నాడు? నువ్వు ఎందుకు వాడుకున్నావు? ఎవడిమ్మన్నాడు? నిన్నెవడిమ్మన్నాడు? ఎస్కలేషన్ పెడతా, సాయంత్రానికల్లా అవుతావు. యూట్యూబ్లో, తర్వాత ట్విట్టర్లో హీరో అవుతావు. పేరు చెప్పడానికి చేత కాదు, ఏజెన్సీ పేరు చెప్పడానికి చేత కాదు, మీరు రికవరీ చేస్తారు జెన్యూన్గా. ఇది సిచ్యువేషన్ అని చెప్పి, సార్ పలానా ఇంత అమౌంట్కి వస్తుంది, ఇంతకు వస్తుంది అని అంటే కస్టమర్ విల్ఫుల్ అయ్యి ఏదో తిప్పలు పడి కట్టేసుకుంటాడు. మీరు మీ లిమిట్స్ క్రాస్ చేసి దొంగ గింగ అని మాట్లాడితే బొచ్చుగాడు కడతాడు. అవదులే, రా నువ్వే రా, మరి నీ చేతనైతే రా, ఆడున్నానో లేదు చూద్దు. పంపు దొరుకుతావు. యాడికి రావాలో అటుకు వస్తావు. సరే కాలింగ్ టీం ఫార్వర్డ్ చేస్తారు. యాడికి రావాలో అటుకు వస్తావు. ఆల్రెడీ ట్రై చేశారు మీ అన్నోళ్ళు. సరే రైట్. ఓకే, రాని. సార్ నారాయణ స్వామి గారు. అవునండి సార్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు పంచి కాల్ చేస్తాను సార్, కాల్ డిపార్ట్మెంట్. ఏం మేడం, పేమెంట్ చేసుకోలేదు. కాల్ బాంబర్ పెట్టారా? కాల్ బాంబర్ పెట్టారా? కాల్ బాంబర్లో కాదు, నుండి సేవ చేద్దాం. ఏమండి? హలో చెప్పండి. హలో సార్, పేమెంట్ అవుదా సార్? ఏమండి? పేమెంట్ కట్టరా? పేమెంట్ అవుతుంది సార్. మీరు కాల్ బాంబర్ పెట్టారా అంటున్నా. కాల్ బాంబర్ కాదు సార్, అది కాల్ బాంబర్ ఎందుకు పెడతాం? మరి ఇందాక లిఫ్ట్ చేస్తుంటే కూడా అవి కట్ అయిపోతున్నాయి కాల్స్ అన్ని. మరి మీరు కట్ అయిపోతే అన్ని బాంబులు వస్తాయి. పెట్టు బాంబులే పెట్టు. కట్ అయిపోతే అన్ని వస్తాయి. బాంబులే పెట్టండి సార్. వస్తారంటే నీ అమ్మ నీకు ఫుట్ నా కొడుక. లే, ఎవడికి పుట్టావురా నువ్వు? వస్తాయి ఇప్పుడు మళ్ళీ వస్తాయి. నువ్వు పెట్టరా నా కొడుక, పెట్టరా నువ్వు. వస్తారా నీ అమ్మ జాజ్ నా కొడుక. లే, ఏ జాతర అనేది? కుక్క జాత? మా అన్నకాడ ఇస్తున్నా, గోపాల్ అన్నకాడ మాట్లాడు నువ్వు. మీరా పోక. హలో చెప్పండి సార్. ఏమి కాల్ బాంబరా? వాడెవడో నీ అమ్మ అంటున్నాడు. వాడెవడు? నీ అమ్మ మొగుడు. చచ్చిపోయినారా? నేనే కదా. చచ్చిపోయినారా? మా మామయ్య శ్రీకాంత్ మామయ్య, మీ అమ్మ మొగుడు. రే దొరుకుతావులే. నిన్ను ఆడికి రప్పియాలో ఆడికి రప్పిస్తా. రెడీగా ఉండు. రెడీగా ఉన్నారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.